స్టార్ 9 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నంద్యాల జిల్లా డోన్లో పర్యటించిన మంత్రి నారాయణ. కావలిలో గురు పౌర్ణమిని పురస్కరించుకొని నిర్వహించిన టీచర్స్ సమ్మేళనం. పెళ్లకూరు మండలం సిరసునంబేడం గ్రామం నందు గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఎంపీడీఓ ప్రమీల రాణికి అర్జీ. మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాత పోరు కార్యక్రమం. నెల్లూరు నగరంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో అన్నదాత పోరు విజయవంతం. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో అన్నదాత పోరు కార్యక్రమం. డోన్లో పర్యటించిన మంత్రి నారాయణ ఘనస్వాగతం పలికిన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి. టీడీపీ బీజేపీ నేతలు డంపింగ్ యార్డులో లెగసీ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ పనులను ఎమ్మెల్యేతో కలిసి పరిశీలించిన మంత్రి నారాయణ కామెంట్స్. పన్నులు వసూలు చేసి 85 లక్షల టన్నుల చెత్తను మాత్రం గత ప్రభుత్వం వదిలేళ్లిందని, మున్సిపల్ వ్యవస్థను సర్వనాశనం చేశారని, వైఎస్ఆర్సీపీ చేసిన అవకతవకల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నామన్నారు. 85 లక్షల టన్నుల చెత్తను అక్టోబర్ 2 కల్లా తొలగించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్రంలో రీసైక్లింగ్ పనులు శరవేగంగా సాగుతున్నాయని, ఇప్పటికే 79 లక్షల టన్నుల చెత్తను తొలగించామని, ఇంకా 6 లక్షల టన్నుల చెత్త మిగిలి ఉందని తెలిపారు. గ్రౌండ్ లెవెల్ కంటే కింద ఉన్న చెత్తను కూడా 2 నెలల్లోనే తొలగిస్తామని ఆయన తెలిపారు. ఈ సమస్య గురించి మాట్లాడి ముఖ్యంగా మనకు కావాల్సింది రోడ్డు దగ్గర రోడ్డు కావాలి, సిమెంట్ రోడ్లు నేను కావాలి. మేము 60 కోట్లు పెట్టుకున్నాం. ఎవరు మాట్లాడి తప్పుడు సాయం చేసుకుంటాం. కొత్త ఈ కంపెనీ కూడా ఫ్యూచర్లో పోతుంది. అన్ని విషయాలు మాట్లాడి తప్పుడు తీసుకుంటాం. అందరికీ నమస్కారాలండి. ఈరోజు డ్రోన్లో ఏదైతే డంప్ యార్డ్ ఉందో దాన్ని ఇక్కడ శాసనసభ్యులు 19 లక్షలకు విజిట్ చేయడం జరిగింది. గత ప్రభుత్వం ప్రజల మీద చెత్త పన్నేసింది, కానీ 85 లక్షల చెత్తను యాక్చువల్గా వదిలేసి వెళ్ళిపోయింది. చెత్త పన్నేయటమే కాదు, చెత్త పన్నేసింది చెత్తను క్లీన్ చేయడానికి. కానీ ఆ చెత్తని డంప్ యార్డ్స్లో 85 లక్షలు ఇచ్చింది. అయితే మా ముఖ్యమంత్రి గారు లాస్ట్ అక్టోబర్ 2వ తేదీ మచిలీపట్నంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేస్తూ నన్ను క్వశ్చన్ వేశాడు. ఎన్ని లక్షల చెత్త ఉంది? 85 లక్షలు ఉందంటే అక్కడికక్కడ ఆదేశించారు 2025 అక్టోబర్ 2వ తేదీ పూర్తి చేయాలని. దానికి తగ్గట్టుగానే టెండర్లు పిలిచాం. ఆ కంపెనీ 2 లక్షలుగా ఈరోజు రాష్ట్రంలో చేస్తున్నారు. నిన్న సాయంకాలానికి 85 లక్షల్లో 79 లక్షలు పూర్తి చేశారు. 79 లక్షల చెత్తన లెగసీని క్లియర్ చేశారు. ఇంకా కేవలం 6 లక్షలే ఉంది ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం. అయితే రోజుకి 55,000 టన్నులు చేస్తున్నారు. గత 2 నెలల్లో వర్షాలు ఉండటం వల్ల కొంత అంతరాయం జరిగింది. ఇలాంటి వరకు అయిపోయింది. అది రోజుకి ఇప్పుడు 55,000 టన్నులు ఎక్కువ చేస్తున్నారు. బహుశా ఇంకొక 10 రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది. అయితే గ్రౌండ్ లెవెల్కి తీసుకుంటే 85 లక్షలు ఉంది. ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాం, గ్రౌండ్ లెవెల్కి 85 లక్షలు. కొన్ని దగ్గర గ్రౌండ్ లెవెల్ కంటే కింద 2 అడుగులు 3 అడుగులు 4 ఉంది. ఇక్కడైతే దాదాపు 5 అడుగుల పైన ఉంది అంటున్నారు. సో ఇదంతా కూడా యాక్చువల్గా మరొక 2 నెలలు టైం ఇచ్చాం. ఆ 2 నెలల్లో పూర్తవుతుంది. ఏదేమైనప్పటికీ 85 లక్షల టన్నుల చెత్త ఏదైతే ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం మిల్చిపోయిందో గ్రౌండ్ లెవెల్లో, ఆ మొత్తాన్ని రేపు అక్టోబర్ 2వ తేదీ పూర్తి చేస్తున్న లోపల ఈరోజు డోన్లో అయితే ఆల్మోస్ట్ 50,000 టన్నులు ఇక్కడ మిగిలిపోయింది. గత ప్రభుత్వం డోన్లో 50,000 టన్నుల చెత్తను వదిలేసిపోయింది. దాంట్లో నిన్నటికి 36,000 టన్నులు కంప్లీట్ చేసేసారు. రోజు 1,600 చేస్తున్నారు. ఇప్పుడు వర్షాలు లేవు కాబట్టి వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆ మిగిలింది మరొక 1 వీక్లో కంప్లీట్ చేస్తా ఉన్నారు. ఈ విధంగా ఈరోజు రాష్ట్రంలో జరుగుతుంది. అయితే ఫ్యూచర్లో ఇటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండటానికి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ డెవలప్డ్ కంట్రీస్ ఏది తీసుకున్నాను, చైనా తీసుకున్నా, అమెరికా తీసుకున్నా, రష్యా తీసుకున్నా, జపాన్ తీసుకున్నా, సింగపూర్ తీసుకున్నా, వాళ్ళందరూ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ చేశారు. 2014-19లోనే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ 10 శాంక్షన్ చేశారు.
ప్రతి జిల్లాకి ఒకటి శాంక్షన్ చేశారు. ఆ రోజు ప్రతి జిల్లాకి ఒకటి శాంక్షన్ చేశారు. అయితే అందులో 2 మాత్రమే పూర్తయినాయి, విశాఖపట్నం, గుంటూరు. అంటే 2019 ప్రభుత్వం మారేటప్పటికి 2 అడ్వాన్స్లో ఉండటం వల్ల అవి కంప్లీట్ అయినాయి. మిగతా 8ని గత ప్రభుత్వం ఆపేస్తుంది. అంటే వాళ్ళకి అవగాహన లేదు. ఇప్పుడు ఈరోజు నువ్వు గుంటూరు తీసుకున్నా, విజయవాడ తీసుకున్నా, సరౌండింగ్ ఏరియా తీసుకుంటే అక్కడ అసలు ఈ యొక్క చెత్త ఉండే డంప్ యార్డ్స్ లేవు. ఏ రోజుకి ఆ రోజు తీసిపోయి ఆ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు వేస్తున్నారు. అక్కడ బర్న్ అయిపోతుంది, ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. అదేవిధంగా విశాఖపట్నం సరౌండింగ్స్ మున్సిపాలిటీస్ తీసుకుంటే అక్కడ కూడా డంప్ యార్డ్స్ లేవు. ఏ రోజుకి ఆ రోజు వచ్చింది తీసిపోయి దాంట్లో వేస్తున్నారు, బర్న్ అయిపోతుంది, ఎలక్ట్రిసిటీ వస్తుంది. కానీ గత ప్రభుత్వానికి ఇటువంటి అవగాహన లేక ఏదైతే 10 శాంక్షన్ చేస్తే 8 క్లోజ్ చేసేసింది, స్టార్ట్ చేయలేదు అసలు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేయమంటే ఈరోజు ఈ రాష్ట్రంలో 1, 2 కాకుండా మరొక 6కి యాక్చువల్గా శాంక్షన్ ఇచ్చాం. వాటిలో 4 అయితే టెండర్ అయిపోయినాయి. ఈ యొక్క 4 సంవత్సరాల్లో ఏదైతే మాట ఇచ్చామో 100కి 100 రూపాయలు చేయడం జరుగుతుంది. ఈ యొక్క ధోనికి కూడా యాక్చువల్గా ఇప్పుడే శాసనసభ్యులు చెప్పారు కొన్ని రోడ్లు, డ్రైన్స్ ఉన్నాయని. వారితో కూర్చొని డిస్కస్ చేసి ఏం చేయాలో చేయడం జరుగుతుంది. టిట్కో ఇళ్ళ రాష్ట్రంలో ఆ రోజు 7 లక్షల ఇల్లు శాంక్షన్ చేశాం 2014-19లో. టెండర్లు ఇచ్చాం. కానీ గత ప్రభుత్వం దాన్ని 2,61,000 కుదించింది. మనం ఎవరన్నా చేసిందంటే అవి కూడా చేయకుండా గాలి కుదిరేసిపోయింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాంట్లో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ ఓవర్కమ్ చేస్తూ రేపు మార్చి 31కి ఈ 2,61,000 కంప్లీట్ చేసేసరికి చేయదలుచుకున్నాం. డోన్లో వచ్చి లీగల్గా సమ్ ప్రాబ్లం వచ్చింది, కోర్టు వేయాలన్నారు హైకోర్టుకి. దాన్ని యాక్చువల్గా వాళ్ళతో మాట్లాడి డిస్కస్ చేసి దాన్ని కూడా వీలైన తొందరలో క్లోజ్ చేస్తాం. కావలిలో గురు పౌర్ణమిని పురస్కరించుకొని నిర్వహించిన టీచర్స్ సమ్మేళనం విజయవంతమయ్యింది. ఈ సభకు హాజరైన ప్రఖ్యాతి ప్రాసామణి తన ప్రసంగంతో టీచర్లు సెల్ ఫోన్కి ముందు తర్వాత అన్న విషయంపై టీచర్స్ టీచింగ్ నిజాలను బయటపెట్టారు. అన్నదాత మణి ఈ ప్రసంగం ప్రతి ఉపాధ్యాయుడు, విద్యార్థుల తల్లిదండ్రులు తప్పకుండా చూడాల్సిన ప్రసంగం. గౌరవనీయులైన ఉపాధ్యాయులకు అందరికీ పెద్దవాడైనా సరే ఉపాధ్యాయుని పదానికి తల వంచి నమస్కరిస్తున్నాను. సెల్ ఫోన్ ముందు రోజు ఉపాధ్యాయులు, సెల్ ఫోన్ తర్వాత ఉపాధ్యాయులు. సెల్ ఫోన్ ముందు రోజు ఉపాధ్యాయుల ఆలోచన అంతా బిడ్డలే, బిడ్డల ప్రేమంతా అధ్యాపకులది. కుట్టాడా, తిట్టాడా, ఏమన్నాడా తల్లిదండ్రులు కూడా పట్టించుకునేవాళ్ళు కాదు. బిడ్డల ఎదుగుదల అది ఎలా, వాళ్ళ జీవితం ఉండాలి కిలకిల, వాళ్ళు ఏడవకూడదు విలవిల, వాళ్ళ జీవితం కావాలి గోదావరి గలగల అని తప్పించి పాఠాలు బోధన చేశారు. ప్రభుత్వం కూడా పాఠాలు చెప్పేంత వరకే వాళ్ళని పనుల్లో ఉపయోగించుకుంది. ఇప్పుడు ఈ కాలంలో ఉపాధ్యాయులకి వేలకు వేల జీతాలు ఇస్తున్నా వీళ్ళు పోయి పొట్టి పాఠాలు చెప్పడం ఏందని ఆ పనులు, ఈ పనులు, అల్లా పనులు, షెడ్యూల్ 9 ప్రకారం ప్రతి పనులకి పంపిస్తుంది. పిల్లలకు బోధన చేసే బాధ లేకుండా చేస్తున్నారని నేను బాధపడుతున్నాను. ఎంత చెప్పాలని తపనున్నా కూడా ఆ కార్యక్రమాలు, గుడ్లు వచ్చాయి, అరటి పండ్లు వచ్చాయి, భోజనం ఎంత వచ్చింది, కౌంటర్ చేసి ఫోటోలు పంపించండి, ఇవి పంపించండి, ఇవి పంపించండి. ఏమనుకుంటున్నారు గురువు? మీరు ఉపాధ్యాయ దినోత్సవాలు జరిపి మా ఐవరు ఇటువంటి వాళ్ళు, ఐవరు ఇటువంటి వాడని మీరు బోధించినంత మాత్రాన ఇప్పుడున్న పరిస్థితి ఏంది? మీ ఐవరు గొప్పడే, కారణం ఆయన సెల్ ఫోన్ మున్నాయన. ఇప్పుడున్న గురువుల పరిస్థితి ఏంది? వాళ్ళ చేత సరి అయిన బోధన చేయించి పిల్లల్ని ఎదగలేదు. ప్రభుత్వ పాఠశాలలో ఉన్నంత బోధన ప్రైవేటు పాఠశాలలలో లేదు. దేర్ ఎయిమ్ ఈజ్ హౌ టు ఎర్న్ ది మనీ అండ్ దే కలెక్టర్ ఓన్లీ 10 or 15%, ఎస్పెషలీ ఫర్ ది ర్యాంక్ పర్పస్. ది రిమైనింగ్ ఆర్ ఓన్లీ ఫండ్స్. దే ఎర్నింగ్ ఫండ్స్ యూటిలైజ్డ్ ఫర్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ది బిల్డింగ్, purchasing of the chalk pieces, dusters and etc. But in government institutions, the every teacher is obedient and devotee to the future of the children. To the future of the children. ఒక చిన్న బిడ్డకు గాయమైనా సరే తన బిడ్డకు గాయమైనంతగా బాధపడే టీచర్లని బాధ పెడుతున్నారు. ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా అదొక విధమైన కసిలాగా చూసుకుంటున్నారు. దీన్ని తప్పకుండా పక్కన పెట్టేసి అధ్యాపకులకు తగిన మన్నన కానీ ఇచ్చినట్లయితే ఉపాధ్యాయ లోకంలో అద్భుతంగా గవర్నమెంట్ స్కూళ్ళలో ఉండే పిల్లల్ని, వాళ్ళు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, గీసీలు అనొద్దు,
ఓసీలు అందరూ ఓసీలే, ఓపిక చదువుకునేవాళ్ళు అది గుర్తించండి. వాళ్ళకు ఆ పనులు ఈ పనులు చిల్లర పనులు చెప్పవాకండి. వాళ్ళకు సదా కావలసినంత కానీ స్వేచ్ఛగా ఆయన ఇచ్చినట్లయితే ఈ డిఈఓల చెక్కింగులు, ఆయన చెక్కింగులు, ఈయన చెక్కింగులు ఏంది ఇది? చివరికి మాస్టర్ గారు పాఠం చెప్తున్నారా లేదా అని సీసీ కెమెరాలు కూడా పెట్టారంటే ఇక గురువులకేందయ్యా మీరు ఇచ్చే గౌరవం? కనుక నా గురువు బిడ్డ భవిష్యత్తు వేస్తాడు తరువు. ప్రభుత్వం ఫీల్ కాబల్లా పరువు. గురువుని చేసుకోవద్దు పరువు. గురువు ఉంటేనే బిడ్డలకు వేసినట్టు ఎరువు, జన్మలు ఎత్తినా తీర్చుకోలేని అరువు అని నేను గర్వంగా చెప్తూ, నేటి ఉపాధ్యాయులందరూ కూడా కుర్ర పిల్లకాయలు, మనకి ఇంత రావాలి డిఏ, అంత రావాలి డిఏ, ఆ పెన్షన్ రాలేదు, ఇది రాలేదు, వీటి మీద చర్చలు కాకుండా రేపటి పాఠం ఏం చెప్తాం, ఈ పాఠం ఏం చెప్తాం, ఇది ఎలా చెప్తాం అని ఆలోచిస్తూ ముందుకు కానీ వెళ్ళినట్లయితే మార్గనిర్దేశకులు, మార్గదార్శనికులు, గొప్ప భారతీయ పౌరులు తయారు చేయగల ఉద్దండులని గురువులకందరికీ చిన్నైనా పెద్దయినా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఉపాధ్యాయుల ఐక్యత వర్ధిల్లాలి. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం సిరసునంబేడు గ్రామం నందు గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఈరోజు ఎంపీడీఓ కార్యాలయం నందు ఎంపీడీఓ ప్రమీలా రాణికి అర్జీ అందించడం జరిగింది. అనంతరం సిరసనంబేడు గ్రామస్తులు మాట్లాడుతూ సర్పంచ్ ఒకరు వెనక నుంచి నడిపించే షాడో సర్పంచ్ ఒకరున్నారని గ్రామస్తులు తెలిపారు. అంతేకాక దళిత వార్డుల్లో నీళ్లు సరిగా రాకపోయినా పట్టించుకోవడం లేదు. డ్రైనేజీ కాలువల్లో పూడికలు తీయడం లేదు. ఈ పంచాయతీకి వచ్చే నిధులను ఫేక్ యాంబుకులను పెట్టి డబ్బులను తీస్తున్నారంటూ తీసిన డబ్బును దుర్వినియోగం చేస్తున్నారని, అదేవిధంగా సిరసనంబేడులో అక్రమంగా గ్రామంలో వేరొక పాత్రలకు తరలిస్తున్నారంటూ వారు తెలిపారు. అంతేకాక గ్రామ ప్రజలు ఎందుకు ఇలా అక్రమంగా గ్రామాలను తరలిస్తున్నారని అడిగిన వారిని కొడుతున్నారంటూ తెలిపారు. ఈ సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టి తగు చర్యలు తీసుకోవాలని వారు పేర్కొన్నారు. పంచాయతీల కనీసం ఏంటంటే 3 నెలలకు ఒకసారి జరగాల్సిన మీటింగ్లు కూడా పెట్టడం లేదు. ఎస్సీ ఎస్టీ కాలనీలకి వారానికి 2 సార్లు మాత్రమే నీళ్లు వదులుతున్నారు. వాళ్ళు నీళ్లు రాక చాలా తంటాలు పడుతున్నారు. స్ట్రీట్ లైట్లు ఎలగటం లేదు. డ్రైనేజ్ సిస్టంలో సిల్ట్ తీసిన దాఖలే లేవు. అన్నిటికీ అంటే ఎంబుక్లు రికార్డ్ చేసి డబ్బులు అయితే డ్రా చేసి వాళ్ళు తినేస్తున్నారు. కాకపోతే ఇంకా రాబోయే పంచాయతీ నిధులను కూడా సరే ఆపుదల చేసి వీటికి న్యాయం జరిగిన తర్వాతనే వాటిని డ్రా చేసుకునేందుకు అనుమతి ఇవ్వాల్సిన కోరుతున్నాము. గ్రామ సర్పంచ్ గుంటపూడి పెంచలయ్య గారు, షాడో సర్పంచ్ మేలూరు మురళీకృష్ణారెడ్డి గారు, వీళ్ళిద్దరూ దాన్ని సోహా చేస్తున్నారు. కనీసం వార్డు మెంబర్లకు కూడా ఇంటిమేషన్ లేదు. కనీసం 3 నెలలకు ఒకసారి పెట్టాల్సిన మీటింగులు కూడా జరపడం లేదు. అవి కూడా ఏంటంటే తూతు మంత్రంగా మామూలు వాళ్ళు ఏంటంటే మా మినిట్స్ రాసేసుకొని అన్ని జరిపించినట్టుగా సృష్టించుకుంటున్నారు. గ్రావులు మా గ్రామ పంచాయతీ నుంచి అక్రమంగా గ్రావులు తోలుతుంటే కూడా గ్రామ పంచాయతీ సర్పంచ్ గాని ఈ షాడో సర్పంచ్ నెంబర్ 1 దొంగ తోలుతున్నాడు. దాన్ని అవి కూడా పట్టించుకోవట్లేదు. గ్రామస్తులు ఎవరిని అడిగితే వాళ్ళ మీద కొట్లాడుకొస్తున్నారు. ఈ రోజు ఉదయాన్ని కూడా ప్రసాద్ అనే వ్యక్తిని వేలూరు మహేష్ రెడ్డి అనే సర్పంచ్ షాడో సర్పంచ్ గారి తమ్ముడు వచ్చి కొట్టినాడు. దానికి కూడా దిక్కు లేదు. కాబట్టి అధికారులు వీటన్నిటి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము గ్రామస్తులు సిరసనంబేడు గ్రామం తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం. చెప్పుకోకండి అని చెప్తున్నారు. వాటర్ ట్యాంక్ అయితే 45 లక్షలు అంటున్నాడు. దానికి ఇప్పటి వరకు నీళ్లు లేదు, కనెక్షన్ లేదు. అది దగ్గర 6-7 సంవత్సరాలు అవుతుంది. అది నిరుపయోగంగా ఉంది. 45 లక్షలు దాంట్లో ఇదే ఉన్నది. దానికి కనెక్షన్ ఇవ్వలేదు. తర్వాత రోడ్లకి అన్ని ఏది ఇన్ఫర్మేషన్ చెప్పట్లేదు. దానికైనా ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మేము మళ్ళా సరే పెట్టాం. ఎస్సీ ఎస్టీ కాలనీకి నీళ్లు పోవట్లేదు. అడిగితే వాళ్ళకి సమాధానం చెప్పట్లేదు. వాళ్ళు మన ఎమ్మెల్యే గారి గడ గురించి కూడా పెట్టారు. స్ట్రీట్ లైట్ వెలగట్లేదు. ఊర్లో సైడ్ కాలువలు గెలిచినప్పుడు 21లో తీశారంటే మళ్ళీ తీసిన దాఖలే లేవు. వర్షం వస్తే నీళ్లు ఇళ్ళలో వచ్చారు. సైడ్ కాలువలు నీళ్ళని ఇప్పటి వరకు పంచాయతీ నిధులను అయితే పంచాయతీ ఉపయోగించుకుంటా మామూలుగా ఫేక్ డాక్యుమెంట్ ఫేక్ అంటే ఎంబుక్లు రికార్డ్ చేసేసి ఆ నిధులను అయితే మామూలు డ్రా చేసి దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. 15వ ఆర్థిక సంఘ నిధులు కావచ్చు, ఎస్ఎఫ్సి కావచ్చు, జనరల్ ఫండ్ కావచ్చు, ఏదైనా సరే సైడ్ కాలంలో పూడికెత్తిన దాఖలు లేవు. స్ట్రీట్ లైట్లు ఎలగటం లేదు. మామూలు ఎస్సీ ఎస్టీ కాలనీలకు వారానికి 2 సార్లు నీళ్లు వెళ్తున్నాయి. వాళ్ళు నానా తంటాలు పడుతున్నారు. ఆ విధంగా ఏంటంటే పంచాయతీని నాశనం చేసి అడిగితే సమాధానమే చెప్పడం లేదు అతను. కాబట్టి రాబోయే నిధులనైనా సరే ఆఫ్ చేయగలిగితే వీటన్నిటికీ న్యాయం జరుగుతుంది అని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అందు ఎంపీడీఓ గారికి ఇచ్చాము, అర్జీ ఇచ్చాము, కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చాము, మామూలుగా డిపిఓ గారికి ఇచ్చాము.
కాబట్టి దీనిపైన ఏంటంటే ఈ అధికారులందరూ కలిసి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మకూరులో నిర్వహించిన అన్నదాత పోరు అనే నిరసన కార్యక్రమం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో రైతుల ఎరువుల కోతలపై అన్నదాత పోరు అనే నిరసన కార్యక్రమం నిర్వహించిన వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు ఆత్మకూరు పట్టణంలోని మున్సిపల్ బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియపరిచి అక్కడి నుంచి బయలుదేరి ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయం వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఆత్మకూరు ఆర్డీఓ బి పావనికి వినతి పత్రం అందించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కావలసిన యూరియా మరియు ఇతర ఎరువులు అందించలేకపోతున్నారని, అవసరమైన ఎరువులను వెంటనే పంపిణీ చేయాలని, రైతులకు ఎరువులు అందించకుండా పక్కదోవ పట్టిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. ఉచిత పంటల బీమా పునరుద్ధరించాలని కోరారు. తమ నిరసన తెలుపుకోవడానికి కూడా ప్రభుత్వం అనుమతించడం లేదని, ప్రభుత్వం కార్యక్రమాలకు లక్షలాది మందికి అనుమతిస్తూ తమ కార్యక్రమాలకు కేవలం 15 మంది 20 మంది మాత్రమే అనడం ప్రజల పక్షాన్ని నిలిచి వారి అవసరం కోసం పోరాడి తమని నియంత్రించడం చేయడమే అని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. మీకు చేరుంటే మీ ప్రకారంగా ఎక్కడ యూరియాకి ఇబ్బంది లేకుండా ఉంటే, కొరత లేకుండా ఉంటే రైతులకు ఎందుకు చేరట్లేదు? మధ్యలో బ్లాక్ మార్కెట్ వాళ్ళు మీ వాళ్ళకి అమ్మేస్తున్నారా? ఎక్కడికి పోతుంది యూరియా అంతా? ఈ ఇబ్బంది తగ్గించడానికి ఏం చర్యలు తీసుకుంటున్నారు? ఇమ్మీడియట్ గా ఆ బ్లాక్ మార్కెటింగ్ ఎవరు చేస్తున్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయండి అని చెప్పి కోరుకుంటున్నాను. ఒకటి. రెండోది, ఈ సంవత్సరం నుంచి చూస్తుంటే ఎక్కడ కానీ ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర దొరకట్లేదు. అందరూ నష్టంలో ఉన్నారు. మొన్నే మన ఆత్మకూరులో, మర్రిపాడులో పొగాకు రైతులందరూ బాగా ఇబ్బంది పడితే వాళ్ళ దృష్టికి తీసుకుపోయాం. అయినా కానీ ఏమి లేదు. ఆనియన్ కానీ, చిల్లీ కానీ, ఏమైనా కానీ, మామిడి కానీ, అన్ని విధాలుగా ఈ సంవత్సరంలో రైతులు పూర్తిగా నష్టమైపోయారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతు భరోసా కేంద్రానికి వ్యవస్థ తీసుకొచ్చేసి ఎక్కువ దూరం పోకుండా వాళ్ళ సొంత గ్రామాల్లోని అన్ని విధాలుగా ఏర్పాట్లు జరిగేటట్టు వ్యవస్థ తీసుకొచ్చారు. అట్లాంటిది తీసేసి ఇప్పుడు మండల హెడ్ కోరుకుంటూ ఈరోజు ఆర్డీఓ కూడా అర్జీ ఇచ్చాము. తొందరగా చర్యలు తీసుకొని రైతాంగానికి యూరియా కానీ, గిట్టుబాటు ధర కానీ తొందరగా వచ్చేటట్టు చూడమని కోరాను. నమస్కారం. నెల్లూరు నగరంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో అన్నదాత పోరు విజయవంతం. 4,000 మంది వైఎస్ఆర్సీపీ నేతలు రైతులతో కలెక్టరేట్ వరకు ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సాగిన ర్యాలీ. వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు ఆత్మకూరు పట్టణంలోని మున్సిపల్ బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియపరిచి అక్కడి నుంచి బయలుదేరి ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయం వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఆత్మకూరు ఆర్డీఓ బి పావనికి వినతి పత్రం అందించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కావలసిన యూరియా మరియు ఇతర ఎరువులు అందించలేకపోతున్నారని, అవసరమైన ఎరువులను వెంటనే పంపిణీ చేయాలని, రైతులకు ఎరువులు అందించకుండా పక్కదోవ పట్టిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. ఉచిత పంటల బీమా పునరుద్ధరించాలని కోరారు. తమ నిరసన తెలుపుకోవడానికి కూడా ప్రభుత్వం అనుమతించడం లేదని, ప్రభుత్వం కార్యక్రమాలకు లక్షలాది మందికి అనుమతిస్తూ తమ కార్యక్రమాలకు కేవలం 15 మంది 20 మంది మాత్రమే అనడం ప్రజల పక్షాన్ని నిలిచి వారి అవసరం కోసం పోరాడి తమని నియంత్రించడం చేయడమే అని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. రాష్ట్రంతో పాటు నెల్లూరు జిల్లాలో రైతులు అనేక రకాలైనటువంటి
ఇబ్బందులకి యాతనకి గురవుతున్నటువంటి నేపథ్యంలో మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు అన్నదాత పౌరు కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్లో 24,000 నుంచి 25,000 రూపాయల వరకు కొనుగోలు చేసినటువంటి నేపథ్యం ఉంది. పుట్ట 850 కేజీలు. ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 15,000 కొనుగోలు చేస్తున్నారు. అదేవిధంగా 1000 పదులు చూస్తే 14,000కు అడిగేవాళ్ళు లేరు అని చెప్పి రైతులు గోడు వెళ్ళబోసుకుంటున్నారు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయంటే జిల్లా కలెక్టర్ గారితో జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడితే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయమని మాకు ఎటువంటి ఆదేశాలు లేవు అని చెప్తున్నారు. దాదాపుగా 10 రోజులు పూర్తయ్యాయి. మరో 15 రోజులు 20 రోజుల లోపల రైతులకు సంబంధించినటువంటి ధాన్యం కోతలు పూర్తవుతాయి. మధ్యలో ఎవరో ఒకరు దళారులు దోచుకుపోతారు. రైతులు అన్ని విధాలా నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే రైతుకు సరాసరి 25,000 రూపాయలు ఒక్క ఎకరా వరి పంట మీద నష్టపోయేటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీని గురించి మాట్లాడితే నేను ఒక్క గింజ కూడా కొనలేను అని చెప్పి ఈరోజు తేల్చి చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మార్కెట్లో రేట్లు పెరిగాయంటే ఒక్కొక్క ఆయన ఒక్కొక్కటి చెప్తుంటాడు. అక్కడ యుద్ధం వచ్చింది, ఇక్కడ యుద్ధం వచ్చింది, పెరిగిందని. కాదు, యుద్ధాల వల్ల పెరగలే. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు రేట్లు పెరిగాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ధాన్యం కొనుగోలు ప్రారంభించాడు. 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాడు. 3,000 కోట్ల రూపాయలు పోయినా పర్వాలే, ఇంకా అవసరమైతే మరో 3,000 కోట్ల రూపాయలను వెచ్చించండి, రైతులకు సంబంధించి న్యాయం చేయండి అని చెప్పి మాకు జరిగినటువంటి సమీక్ష సమావేశంలో పదే చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రైతుల విషయంలో వెనకడుగు వేయకండి, రైతుల గురించి ఆలోచన చేయండి, రైతులు బాగుండాలని చెప్పి అన్నదాత అనేటువంటి వాడు ఆక్రోశించకూడదు అనేటువంటి ఆలోచన చేసి ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి రైతులకు అండగా నిలిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆ రోజు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి విస్తృతంగా ఎక్కడ రైతులకు అవసరమైతే ఆ రోజు ధాన్యం అక్కడ అమ్ముకునేటువంటి ఏర్పాటు చేస్తే దళారు పరుగునొచ్చి ఈ ప్రభుత్వం మొత్తం కొనేస్తే మన వ్యాపారం దివాలా తీస్తుందని చెప్పి ఈరోజు దానికి సంబంధించి ఎగబడి కొనడంతోనే మార్కెట్ ధర కన్నా 25% అధికంగా రైతులు అమ్ముకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఆ పరిస్థితులు లేవు. రైతు గోడు అంటున్నాడు, రైతు బాధపడుతున్నాడు. మీరు సంబంధించి ఉచిత పంటల బీమా ఉంటే ఇచ్చేశారు, దాని గురించి ఈరోజు మాట్లాడటం లేదు. చంద్రబాబు నాయుడు రైతులకు సంబంధించినటువంటి నష్టపరిహారాన్ని అంచనా వేయమంటే తక్కువగా చూపించి ఆ నష్టపరిహారాన్ని పంపిణీ చేసేటువంటి పరిస్థితులు లేడు. అదేవిధంగా ఈరోజు గిట్టుబాటు ధర చూస్తే స్థిరీకరణ నిధి చేశాడు. మిర్చి రైతులు, పత్తి రైతులు, మామిడి రైతులు, చివరికి ఈరోజు ఉన్నటువంటి ఉల్లి రైతులు ఎవరు పట్టినా సరే గోడు మనడం తప్ప అయ్యా మాకు గిట్టుబాటు ధర కల్పించండి, మా కుటుంబాలను ఆదుకోండి, ఆత్మహత్యలే మాకు శరణ్యం అని చెప్పి రైతులు ఒక పక్క ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ఏమాత్రం దయార్థ హృదయం లేకుండా రైతులు ఏమైపోయినా పర్వాలేదు. నేను అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య అన్నాడు, ఏమన్నాడు, మీరు నీళ్లు కనపడితే వరేసుకుంటారా, వరేసుకునేదాన్ని మీ లక్ష్యం అన్నాడు. ఇదే చంద్రబాబు మరొకనోడితో ఏం చెప్తున్నాడు, బనకచెర్ల ప్రాజెక్టు తీసుకొస్తే మరో 1,00,000 ఎకరాలకు నేను నీరు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్తున్నాడు. నువ్వు నీళ్లు ఇచ్చి కొనకుండా బనకచెర్ల ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం ఉన్న నీళ్లతో రైతులు వేసుకున్నటువంటి పంటలను కొనకుండా నువ్వు బనకచెర్ల గురించి ఆరాటపడుతున్నావంటే ఏ విధంగా అయితే అమరావతికి సంబంధించినటువంటి దాంట్లో బంగారు బాతులాగా కమిషన్లు కుట్టిపడ్డావో అదేవిధంగా బనకచెర్ల ప్రాజెక్టుతో కాంట్రాక్టులు ఇచ్చి టెండర్లు ఇచ్చి డబ్బులు చేసుకుందాం కమిషన్లు తీసుకొని మొబిలైజేషన్ అడ్వాన్స్. విధంగా మా అక్క జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ గారికి, దానితో పాటు ఈరోజు జిల్లాకు సంబంధించినటువంటి రైతు విభాగం అధ్యక్షులు సోదరులు శివ నరసింహారెడ్డి గారికి అందరికీ. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో అన్నదాత పోరు కార్యక్రమం నెల్లూరు జిల్లా కావలిలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పిలుపు మేరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం వద్ద వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఉదయగిరి వైసీపీ ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి విచ్చేసి వైసీపీ నేతలతో కలిసి ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం వద్ద నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టి ఆర్డీఓ వంశీకృష్ణకు 15 మందితో కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో యూరియా మరియు ఎరువుల కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రైతులకు అవసరమైన ఎరువులను వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో అన్నదాతల తరపున పోరాటం ఉధృతం చేస్తామన్నారు. ఇటువంటి ధర్నాలు చేయటం అనేది దౌర్భాగ్యమైన విషయం. అయితే 4 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6, సూపర్ 7 అని చెప్పటం, చెప్పిన ఏది కూడా పాటించకుండా పోవటం చేయటం అనేది చాలా దారుణమైన విషయం. చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఆలోచించాడు, ప్రజల్ని ఏ విధంగా అయినా మోసం చేయొచ్చు అనేది ఆయన మైండ్లో ఉన్నది. ఆ పద్ధతిలోనే 14, 19 మధ్య అట్నే చెప్పాడు. రుణమాఫీ అని చెప్పేసి ప్రజల్ని, రైతుల్ని మాత్రం చాలా ముంచడం జరిగింది. అదే పద్ధతిలో ఇప్పుడు కూడా ఆయన చెప్పిన పథకాలన్నిటికీ రైతులకి ఈరోజు నరకం చూస్తున్నారు. యూరియా బస్తా దొరక్క క్యూలో నిలబడి
రోజులు పొడిగించడం, క్యూలో నిలబడి వెయిట్ చేస్తున్నా కూడా ఒక బస్తా దొరికే పరిస్థితి ఏమాత్రం కనిపించడం లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పిన పథకాలు దేవుడిరుగా 99 పైసలకు ఎకరా భూమిని ఇవ్వటం జరుగుతుంది. 99 పైసలకు పెద్ద కోటీసులకి, పెద్ద ఇండస్ట్రియలిస్టులకి 99 పైసలకి ఇవ్వాల్సినంత అవసరం ఏముంది? వాళ్ళకి డబ్బులు లేకపోతే ఇండస్ట్రీ ఏ విధంగా పెడతారు? అటువంటి వాళ్ళకి ఎకరాలు 100 కోట్ల రూపాయలు చేసే భూమిని ఒక్కొక్కరికి దారాదత్తం చేస్తూ దివ్యాంగులకి పెన్షన్లు కట్ చేసి ఆయన ఇప్పటివరకు ఇచ్చిన సైట్లు అవి కానీ అమ్మితే 5 సంవత్సరాలు ఈ పథకాలకి అన్నిటికీ సరిపడమైన ఇస్తున్నాడు. అంటే మేము మీడియాకి చెప్పటం కాదు, అది మీరే గ్రహించాలా. ఇంతంత 99 పైసలకి ఎకరా ఇచ్చి 100 కోట్ల రూపాయలు చేసే ఎకరాన్ని 99 పైసలకి ఇవ్వటం అంటే ఏంటి, మధ్యలో జరిగే మతలాభులు ఏమిటి అనేది ప్రతి ఒక్కరు గమనించాలా. అదే కాదు, నేను ఆలోచించింది ఏంటంటే ఇది ఈ 99 పైసలకి ఇచ్చి ప్రజల్ని మోసం చేస్తూ ఇది ఒక రెవల్యూషన్, ఖచ్చితంగా రేట్ల కంటే మంచి రేట్లు ఇచ్చి అందరూ సంతోషంగా కనిపించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల జిల్లా డోన్లో పర్యటించిన మంత్రి నారాయణ. కావలిలో గురు పౌర్ణమిని పురస్కరించుకొని నిర్వహించిన టీచర్ సమ్మేళనం. పెళ్లకూరు మండలం సిరసునంబేడం గ్రామం నందు గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఎంపీడీఓ ప్రమీల రాణికి అర్జీ. మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాత పోరు కార్యక్రమం. నెల్లూరు నగరంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో అన్నదాత పోరు విజయవంతం. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో అన్నదాత పోరు కార్యక్రమం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్టార్ 9 లైవ్.